హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు స్పెషల్ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ మెంతి కూర పెసరపప్పు అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీ అయినా కానీ చాలా టేస్టీ రెసిపీ అండి. బేసిక్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మెంతి కూర పెసరపప్పు ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దామండి. కొత్తగా వంట చేసేవారైనా కానీ చాలా ఈజీగా బెస్ట్ మెంతి కూర పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే వీడియోని ముందుగా చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దామా? సో లెట్స్ కుక్. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకోండి. వేడైన నూనెలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అందులో 5 నుంచి 6 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసుకున్నది వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక ఇందులో క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న 1.5 కప్పు మెంతి కూరని వేసుకొని మెంతి కూర ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మెంతి కూర ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 సార్లు కడిగి తీసుకున్న 1 కప్పు పెసరపప్పుని వేసుకొని పప్పుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. రెండు నిమిషాలు పప్పుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్నాక అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఉప్పు కలిసేలాగా ఒకసారి కలుపుకొని నీళ్లు మరిగే వరకు 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పప్పుని కుక్ చేసుకోండి. పప్పు ఉడికేటప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు మాడకుండా. చూసారు కదా, పప్పు కుక్ అయిపోయిందండి. నేను ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటానండి పప్పును. మీరు పప్పు డ్రైగా ఉండాలి అంటే నేను 3 కప్పుల నీళ్ళు పోసాను కదా, మీరు 2 కప్పుల నీళ్ళు పోసుకోండి. లేదు పప్పు మీకు మ్యాష్ అయ్యి చాలా స్మూత్గా ఉండాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు నీళ్ళు పోసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోండి. మెంతికూర పప్పు రెడీ టు సర్వ్ అండి. చూసారు కదా, బేసిక్ ఇంగ్రీడియంట్స్తో హెల్తీ అండ్ టేస్టీ మెంతికూర పప్పుని ఈజీగా ఎలా చేసుకోవచ్చు. ఇది అన్నంతో పాటు రోటీ చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.